తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో బీసీ కులాలకు సంబంధించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అన్ని విభాగాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రకారం ఫలాలు పొందాలి అనే రూపంలో జాతీయ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ చర్చలో భాగంగా గత కొద్ది సంవత్సరాల క్రితం ఏంటి పరిస్థితి బీసీ కులాలకు సంబంధించి ఒకసారి మనం గమనిస్తే తెలంగాణలో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లు వర్తింపచేస్తూ 2014 ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లు అమలు చేయగా వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. బీసీఏలోని కులాలకు 7%, బి గ్రూపులోని కులాలకు 10%, గ్రూపు సిలోని కులాలకు 1%, గ్రూపు డిలోని కులాలకు 7%, గ్రూపు ఈలోని కులాలకు 4% కలుపుకొని మొత్తం 29% రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. అయితే బీసీ ఏ గ్రూపులో ఏ కులాలు ఉన్నాయి, బిలో ఏ కులాలు ఉన్నాయి, సిడిఈలో ఏ కులాలు ఉన్నాయని ఒకసారి మనం గమనిస్తే, ఎందుకంటే బీసీలకు సంబంధించిన అనేక మంది రాజకీయ నాయకులు, ఉద్దండులైన నాయకులు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, ఎంపీటీసీలుగా, వార్డు సభ్యులుగా, కౌన్సిలర్లుగా పదవులు చేపట్టినప్పటికీ, పదవుల సంబంధించి దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ కనీసం బీసీ కులాల్లో బీసీలకు సంబంధించి గ్రూపులలో ఏ కులాలు ఉన్నాయి, బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయని కనీస అవగాహన లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. ఎప్పుడైతే బీసీ కులాలకు సంబంధించి ఏ కులాలు ఉన్నాయి, ఏ గ్రూపులో ఏ కులాలు ఉన్నాయి తదితర అంశాలు ఒకసారి సూక్ష్మంగా తెలుసుకునే పరిస్థితి ఎప్పుడైతే బీసీ నేతల్లో అలవర్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఏ కులాలకి అన్యాయం జరుగుతుంది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అనే కోణంలో ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. ప్రధానంగా గ్రూపు ఏలోని, ఎందుకంటే ప్రధానంగా బీసీ కులాల్లో మొత్తం ఏబిసిడిఈ గ్రూపులు ఉండగా 5 గ్రూపులు ఉండగా ఏ గ్రూపులో ఏ కులాలు ఉన్నాయని ఒకసారి మొదట్లో మనకు గమనిస్తే, గ్రూపు ఏలో అగ్నికుల క్షత్రియ, పల్లి, వడబలిజ, బేస్తా, జాలరి, గంగవర్, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వీళ్ళనే వన్యకాపు, వన్యరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి అని కూడా పిలుస్తారు. ఇక నెయ్యాల కులం, అదేవిధంగా పట్టపు, బాలసంతు, బుడబుక్కల, రజక, ఈ సోదరులనే చాకలి లేదంటే వన్నార్ అని కూడా పిలుస్తారు వివిధ ప్రాంతాల్లో. దాసరి, దొమ్మర, గంగిరెడ్ల వారు, జంగం, జోగి, కాటిపాపల, మేధరి లేదంటే మహేంద్ర, మొండిరేవు, మొండి బండ, నాయి బ్రాహ్మణ, వీరిని మంగళ సోదరులను కూడా పిలుస్తారు. మంగళ లేదంటే భజంత్రి అని పిలుస్తారు. వంశరాజ్ లేదంటే పిచ్చగుంట్ల, పాముల, పార్తి, వీరినే మిర్మికారి అని కూడా పిలుస్తారు. పంబల, దమ్మలి, దమ్మల, దమ్ముల, దమల, ఇక పెద్దమ్మ వాండ్లు, దేవర వాండ్లు, మల్లమ్మ, ఎల్లమ్మ వాండ్లు, ముల్యాలమ్మ వాండ్లు, వీరముష్టి, వీళ్ళనే నెట్టి కోమల అని కూడా పిలుస్తారు. వీరభద్రేయ, వాల్మిక బోయ, వీళ్ళనే బోయ, బేదర్, కిరాటక, నిషాది, ఎల్లపి, ఎల్లపు, పెద్దబోయ, సదరుబోయ అని కూడా పిలుస్తారు. ఇక తలయారి, చుండ వల్లిగూడల, కంజర బట్ట, కేస్మారే లేదంటే రెడ్డిక, మొండి పట్ట, నొక్కర, పారిక మొగ్గుల, యాట, పారికి మొగ్గుల, ఇక చోపే మరి, కైకడి, జోషి నంది వాలాస్, వడ్డే, వీళ్ళనే వడ్డీలు, వడ్డెలని కూడా పిలుస్తారు. కూనపులి, పాత్ర, పాల ఈకరి, ఈకిల, వ్యాకుల, ఈకిరి, నాయనివారు, పాలెవారు, తోలకరి, కావలి, రాజన్నలు, ఇక బుక్క అయ్యవారు, గోత్రాల, వీళ్ళనే కాశికాపడిని కూడా పిలుస్తారు. సిద్ధుల, సిక్లిగర్ లేదంటే సైకిల్ గర్, పూసల, బీసీ-డి నుంచి వీళ్ళని బీసీ-ఏలోకి చేర్చడం జరిగింది. మొత్తంగా బీసీ-ఏలో ప్రముఖంగా 57 కులాల వారు ఉండడం జరిగింది. ఇక బీసీ-బిలో
శెట్టిబలిజ ఆర్య క్షత్రియ చిత్తారి జీనిగర్ చిత్రకార నఖాస్ దేవంగ గౌడ గమండ్ల కలాలి గుండ్ల శ్రీసేన వీళ్ళనే సెకిడి దూదేకుల లద్దాఫ్ పింజరి లేదంటే నూర్ పాషా సజ్జనగాన్ల దేవగాన్ల తేలికుల దేవతిలకుల జాండ్ర కుమ్మర లేదా కులాల శాలివాహన ఈడిగ కిరకల భక్తుల కైకోలన్ లేదంటే కైకల వీళ్ళనే సేన్ గుండం లేదంటే సేన్ గుంతర్ అని కూడా పిలుస్తారు. కర్ణభక్తుల కుర్బ లేదంటే కుర్మ నీలకాంతి పల్కార్ లేదంటే కత్రి పెరిక లేదంటే వీళ్ళనే పెరిక బలిజ లేదంటే పురగిరి క్షత్రియ అని కూడా పిలుస్తారు. నెస్సి లేదంటే కుర్ని పద్మశాలి వీళ్ళనే శాలి శాతవాహన పట్టుశాలి సేనాపతులు తొగటశాలి అని కూడా వీళ్ళని పిలుస్తారు. స్వాకులశాలి తొగటి లేదంటే తొగట వీర క్షత్రియ విశ్వబ్రాహ్మణ ఔసుల కంసాలి కమ్మరి కంచరి వడ్ల సోదరులనే వడ్ర వడ్రంగి శిల్పి విశ్వకర్మ లోధి లోధ బొందిలి ఆర్య మరాఠా బ్రాహ్మణేతరులు వీళ్ళు. ఇక ఆరా కలీస సురభి నాటకాల వాళ్ళు నీలి బుడుబుంజల బుంజ్వా బద్ బుంజ్వా. ఇక గ్రూప్ సిని ఒకసారి మనం గమనిస్తే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్ కులాల వాళ్ళందరినీ కూడా బీసీసీలో చేర్చడం జరిగింది. బీసీడీని గమనిస్తే కటిక ఆరే సూర్యవంశీ భట్రాజులు చిప్పోళ్ళు వీళ్ళనే మెరా అంటారు. షట్కర్ జింకర్ కచి సూర్యబలిజ కళావంతులను కూడా వీళ్ళని పిలుస్తారు. గానిక కృష్ణ బలిజం వీళ్ళని దాసరి బుక్క అని కూడా పిలుస్తారు. మాతుర మాలి భారే బరియా మరార్ తాంబోలి ముదిరాజ్ వీళ్ళనే ముత్రాసి తెనుగోలని కూడా పిలుస్తారు. మున్నూరు కాపు లక్క మారి కాపు పస్సి రంగ్రేజ్ భవసార క్షత్రియ సాధు చెట్టి సాథాని వీళ్ళనే చత్తా ద శ్రీ వైష్ణవుని కూడా పిలుస్తారు. తుమ్మలి ఆది శైవ బ్రాహ్మణులు వీరు శివాలయాల్లో అర్చకత్వం చేసేటటువంటి బ్రాహ్మణులు. ఇక యాదవ రాజులు వీళ్ళని గొల్లవారు అని కూడా పిలుస్తారు. ఉప్పర లేదంటే సగర వంజర లేదంటే వంజరి ఆరెవాళ్ళు ఆరోళ్ళు అయ్యరక నగరలు ముడియర్ అగముడి వెల్లాలర్ అగముడి ముడాలియర్ సొండి సుండి వరాల శిష్టకరణం వీర శైవలింగాయత్ లింగ బలిజ కురిమి. ఇక గ్రూప్ ఈలోని కులాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తే అచ్చు కట్టల వాళ్ళు సింగం వాళ్ళు అచ్చు పాని వాళ్ళు అచ్చు కట్టువారు అచ్చు కట్లవాన్లు అత్తర్ సాయబులు అత్తరోళ్ళు దోబీ ముస్లిం దోబీ ముసల్మాన్ తురక చాకల లేదంటే తురక చాకలి తలుక్క వన్నన్ సాకల లేదంటే చాకలస్ ముస్లిం రజక ఫకీర్ బుడబుక్కి గంటా ఫకీర్లు తురక బుడబుక్కి దర్వేష్ ఫకీర్ గారడి ముస్లిం గారడి సాయబులు పాముల వాళ్ళు కాణి లేదంటే కట్టువాళ్ళు గారడోళ్ళు గారడిగా గోసంగి ముస్లిం ఫకీర సాయబులు గుడ్డి ఎలుగు వాళ్ళు ఎలుగు బంటు వాళ్ళు ముసల్మాన్ కీలు గుర్రాల వాళ్ళు హజ్జాం నాయి ముస్లిం నవీద్ లబ్బై లబ్బన్ లబ్బా ఫకీర్లా బోర్ వాలే డి రఫకీర్లు బొంతల కురేషి వీళ్ళనే కురేష్ అని కూడా పిలుస్తారు. కసాబ్ మరాఠీ కసాబ్ ముస్లిం కటిక్ ముస్లిం షైక్ సిద్ధి యాభా హబ్షి జాసి తురక కాషా కక్కు కొట్టే జింక సాయబులు చక్కిటాక్ని వాలే తెరుగాడు గొంతల వారు తిరుగటి గన్ల పత్తర్ పోడ్లు చక్కెట కారే తురక కాష
ఇక మొత్తానికి బీసీ ఏ నుంచి మొదలు బీసీ ఈ వరకు బీసీ కులాలకు సంబంధించిన ఏ కులాలు ఉన్నాయని అనేది స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రధానంగా బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఆ బీసీ కులాల పేర్లు పలకడానికి సుమారు తక్కువలో తక్కువ 10 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ పేర్లు కులాలను పిలవడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ఇన్ని బీసీ కులాలు ఒక్కటి కావడానికి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు వెళ్ళాలంటే ప్రధానంగా రాజకీయంగా ఎప్పుడైతే బీసీ కులాలు ముందడుగు వేయడం జరుగుతుందో సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంటుంది. సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాల్లో ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 136 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. కాబట్టి 136 బీసీ కులాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ప్రధానంగా ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు గారు తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరోవైపు ప్రముఖ జర్నలిస్ట్ తీర్మార్ మల్లన్న ఒకవైపు ప్రయత్నం చేయడం జరుగుతుంది. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు అదేవిధంగా రాజ్యసభ మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి బీసీ సోదరుల ప్రముఖులు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. బీసీ కులాలన్నింటిని కూడా సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా ఈ 136 కులాలకు సంబంధించి బీసీ కులాల్లో ఇప్పటికే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో లేదంటే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఏం చేస్తున్నారంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నేతలతో లేదంటే అగ్రవర్ణాలకు సంబంధించిన నేతలు ఎవరైతే రాజకీయంగా ఎదిగిన నాయకులు ఉన్నారో వాళ్ళకి అటాచ్ అవుతున్నారు తప్ప ఈ బీసీ కులంలో పుట్టి ఈ బీసీ కులాల్లో పుట్టినందుకే పదవులు రిజర్వేషన్ పరంగా పదవులను అందుకొని అంటే రిజర్వేషన్ల పరంగా బీఫామ్లు అందుకుని రాజకీయంగా అవకాశాలను పొందినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు బీసీ కులాలను విస్మరించి రెడ్డి లేదంటే దొరల సామాజిక అంటే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులకు అంట కాగుతూ వారి అడుగులకు మడుగులొత్తుతూ బీసీ కులాలను విస్మరించడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది బీసీ కులాలకు సంబంధించిన నాయకులు మాత్రమే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్తున్నారు తప్ప ఆ ముందుకు వెళ్ళిన రాజకీయ నాయకులు వెనక్కి మళ్ళీ చూడడం లేదు. బీసీ కులాల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. బీసీ కులాల హక్కుల పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి బీసీ కులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 138 కులాలు ఉన్నప్పటికీ ఈ 138 కులాల్లో ఇప్పటి వరకు సుమారు 120 కులాలకు సంబంధించిన ఏ ఒక్క సభ్యుడు కూడా బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులు 120 కులాలకు సంబంధించిన వ్యక్తులు ఇప్పటి వరకు శాసనసభలో అడుగు పెట్టలేదు, ఎమ్మెల్యేలు కాలేదు అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ప్రధానంగా నాయ బ్రాహ్మణులైనటువంటి ఎవరైతే మిత్రులు ఉన్నారో సుమారు నాయ బ్రాహ్మణుల చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలకు పైబడి జనాభా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నాయ బ్రాహ్మణ సోదరులు ఎవరైతే మంగళి సోదరులు ఉన్నారో ఇప్పటికీ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాకపోవడం నిజంగా దురదృష్టకరం. అదేవిధంగా కుమ్మరి కులానికి సంబంధించిన సోదరులు కూడా ఇప్పటికీ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా అవకాశం లభించలేదు. అదేవిధంగా ఒడ్డెర సోదరులు కేవలం కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నటువంటి ఒడ్డెర సోదరులు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు పైబడిన ఈ ప్రస్తుత తరుణంలో ఈ కులాలకు సంబంధించి అత్యధిక మంది జనాభా ఉన్నప్పటికీ కుమ్మరి వడ్డెర అదేవిధంగా నాయ బ్రాహ్మణ మంగళి కులాలకు సంబంధించిన సోదరులు ఒక్కరు కూడా శాసన మండలికి వెళ్ళకపోవడం ఆ శాసనసభ అసెంబ్లీ మెట్లు ఎక్కకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం మిత్రులు. కాబట్టి బీసీ కులాలన్నీ కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా ఇప్పటికే ఎదిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.